కొండేపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డా. కొండేపి నియోజకవర్గం నేతివారిపాలెంలో అన్న ఎన్టీఆర్, దివంగత నేత దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహాలు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు చేసినటువంటి ప్రసంగాలు హైలైట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. కొండేపి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిదర్శనమని, కొండేపి రాబోయే రోజుల్లో కూడా ఇతర నియోజకవర్గాలకు ధీటుగా అభివృద్ధి పదంలో నడుస్తుందని వారంతా కూడా తెలియజేయడం జరిగింది. స్వామి గారికి, అట్లానే ఎంపీ గారికి, జనార్దన్ గారికి, ఓగ్రా గారికి, అశోక్ గారికి, ఎలక్షన్ బాబు గారికి, మనకి పంచుకుంట లాంటిదని, తర్వాత తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత చిన్నగా మార్చుకుంటే ఈ గ్రామాన్ని తెలుగుదేశానికి మంచి ఊరిగా చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మేమందరం కూడా వాళ్ళ నేటివారిపాలెంలో పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా మరో పెద్ద ఆయన మనందరికీ దామచర్ల ఆంజనేయులు గారు, అదేవిధంగా అటు వ్యాపారంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతంతో ఆయన మాత్రకాలం నీతి నిజాయితీతోటి రాజకీయం చేసిన మహానుభావుడు. వీళ్ళందరూ ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనే అవకాశం నాకు చాలా సంతోషం. ఈ గ్రామం రావటం కూడా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మార్కాపురం జిల్లాల డిఆర్ ఉండాలి, మీరు రావాలి అన్నప్పుడు కొంత కష్టంగానే ఒప్పుకున్నాను. కానీ ఇక్కడికి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే ఇద్దరు మహనీయులు, ఎన్టీ రామారావు గారు పేద బడుగు వర్గాలకి ఆయన ప్రతినిధిగా నిలబడి తెలుగు వారికి ఆరాధ్యంగా ఈ దేశంలోనే గుర్తింపబడితే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతాంగానికి తోడుగా, రైతులతో పాటు పేద వర్గాలకు తోడుగా నిలబడినటువంటి మహనీయులు శ్రీ ఆంజనేయులు గారు. వాళ్ళిద్దరితోటి ఈరోజు 96 సంవత్సరాలు పూర్తి చేసుకుని 97వ జయంతి చేసుకుంటాను. ఆ రెండు విగ్రహాలకి గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక విలువలు, అభివృద్ధి, సంక్షేమం, ఆ మూడింటికి నిలవెత్తు సాక్ష్యాలు ఎవరైనా ఉంటే ఆ ఇద్దరే. అలాంటి మహానుభావుల్ని చూసినప్పుడు వారి స్ఫూర్తితో ఎవరైనా కానీ మంచి పనులు చేయాలన్నట్టు కలిగేదానికి నిదర్శనం ఉంటుంది. ఈరోజు చూసుకుంటే అన్న ఎన్టీఆర్గా పెట్టినటువంటి ముహూర్తం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా మన పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతూ ఉంది. ఈరోజు 3వ తరంలో లోకేష్ బాబు గారు యువగల పాదయాత్ర చేసిన బాబు గారు ఏ తప్పు చేయకుండా నిర్బంధించబడినప్పటికీ కూడాను ప్రజలు పార్టీని అధికారం తీసుకురావడంలో చేసిన కృషి ఆ రోజు అన్నగారు పెట్టిన ముహూర్త బలం అనే దానికి నిదర్శనం తెలియజేసుకుంటూ, ఆ రోజు పెట్టినటువంటి ఆలోచనలకు అనుగుణంగా, వారు పెట్టినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఎక్కడా కూడా పక్కా జరగకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు మన రామయ్య గారికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇద్దరి మహానుభావుల విగ్రహావిష్కరణకు ఇచ్చేస్తున్న కొండేపి నియోజకవర్గ సోదరిమణులకు, ముఖ్యంగా నేతివారిపాలెం గ్రామం ఆయన కరుణించలేదు. ఆయన త్వరితగతిన కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముగించుకుంటామని కూడా మీకు తెలుపుకుంటూ ఒకటే చెప్తున్నాను. నేను పెద్దలు ఎన్టీఆర్ గారంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారిని ఎప్పుడు కూడా ఆయన సొంత బిడ్డలాగా చూస్తున్న వ్యక్తి మహానుభావుడు వారు ఉన్నప్పుడు. వారితో మా కుటుంబానికి కూడా ఎంతో అన్యోన్యమైన సంబంధం ఎప్పుడు కూడా. అదేవిధంగా దామచర్ల ఆంజనేయులు గారికి చెప్పుకుంటే ఇప్పుడే సత్య గారు చెప్పినట్టుగా కూడా దాదాపు 1975 సంవత్సరంలో ఆయన తెలియదు సత్య గారికి వాళ్ళ నాన్నగారు పూర్ణయ్య గారు ఉండేవారు. పూర్ణయ్య గారు వారి నాయనకి సేవ చేస్తుంటే నేను మా తండ్రి గారికి సేవ చేస్తూ చెన్నైలో అక్కడ నగరంలో మేమందరం కూడా కలిసిమెలిసి అక్కడ ఉండేవాళ్ళం. దాదాపు 50 సంవత్సరాల పైన మా స్నేహితులు. అది కూడా ఎప్పటికీ మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు 1991 సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు ఆంజనేయులు గారికి ప్రత్యక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకోలేకపోయినా పరోక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకొని కూడా మా గెలుపులో వారు కూడా ఎంతో పాలు పంచుకుంటారని చెప్పడానికి చాలా గర్వంగా చెప్తుంటాను నేను.
ఈ ప్రాంతాల్లో దామచర్ల ఆంజనేయులు గారి పేరంటేనే ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాల నుంచి అంటే పీడీసీ బ్యాంక్ నుంచి ఆ తర్వాత శాసనసభ్యులుగా కూడా వారు పోటీ చేసి మంత్రివర్యులు అయిన తర్వాత కూడా ఎవ్వరు ఈ ప్రాంతాల్లో కూడా దామచర్ల ఆంజనేయులు గారు ఉంది. అప్పుడంతా కూడా కమ్యూనిస్ట్ వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడ ఏజెంట్గా కూర్చున్న మన ఇప్పుడు రామయ్య ఎవరో ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ. వాళ్ళు కూర్చుంటే వాళ్ళని బయట వేసి కొట్టిన రోజులు చూసి ఆ రోజులు గుర్తొస్తా ఉంది. ఈరోజు అలాంటి ఊర్లో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారిది, అదేవిధంగా మన పెద్ద అయింది, ఇద్దరు విగ్రహాలు పెట్టుకొని ఇంతమంది మన మంత్రులు ఎమ్మెల్యేలు ఇంత సందర్లో ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు సోదరులు దామచర్ల సత్య గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు ఆనవ నారాయణ రెడ్డి గారు. ఈరోజు ఆనవ నారాయణ రెడ్డి గారు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటాం. అదేవిధంగా పెద్ద ఆయన కూడా ఆ రోజుల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్ని సేవలు చేసేదో గుర్తుకొస్తా ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా ఈ సంవత్సరం ఆయన చేతుల మీదుగా చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు, మన స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ఇప్పుడు నుండి జిల్లా మంత్రివర్యులు స్వామి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సహచర శాసనసభ్యులు ఉగర్ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఎంఎం కొండయ్య గారికి, అశోక్ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఎంతో ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొండేపి నియోజకవర్గం ప్రేమతోటి అవతల సీఎం గారితో మీటింగ్ ఉన్న ఈరోజు మన కోసం మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణలో మన కోసం మన నియోజకవర్గం ప్రేమతో మనతో మాట్లాడడానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. ఈ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మరియు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. మొదటిది నీటి సమస్య. ఈ ఊర్లో తాగునీటికి చాలా ప్రాబ్లంగా ఉంది. అలాగే సతుపాడు పొలంకి ఒక ఇంటర్నల్ రోడ్డు ఒకటి వేయించాలిగా వాళ్ళిద్దరిని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. మహానీయుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొని వచ్చి ఉన్నత విద్యావంతుల్ని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించి రాజకీయ భవిష్యత్తు కల్పించి పేద బడుగు బలహీన వర్గాలకి పచ్చడి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇంకొకరు కొండేపి నియోజకమే ప్రాణంగా, కొండేపి నియోజకంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా చిరస్మరణీయుడైనటువంటి పెద్ద ఆయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి యొక్క మరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. వీరిద్దరి యొక్క మరి స్ఫూర్తి, వీరిద్దరి యొక్క సిద్ధాంతాలు, వారి నైతిక విలువలను మనం రాజకీయాల్లో పాటిస్తూ ముందుకు సాగి ఈ నియోజకంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా ఈ వేదికగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. చూరగొండ దామచర్ల ఆంజనేయులు గారి 97వ జయంతి సందర్భంగా వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది, అలాగే గర్వంగా కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. దామచర్ల ఆంజనేయులు గారు రాజకీయాలను హక్కుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఎంచుకున్న నాయకులు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తన సమస్యలుగా భావించి పనిచేసిన నాయకుడు. ఆయన సేవలు, ఆయన సరళత, ఆయన నిబద్ధత నేటికి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను గుండెల్లో పెట్టుకొని ఆ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుల్లో దామచర్ల ఆంజనేయులు గారు ఒకరు. అనంతరం ఆ ఆశయాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు
తన వంతు సేవలను అందించారు. ఇలాంటి మహనీయులు జీవితాలు మనకు స్ఫూర్తిగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రజా సేవను ధ్యేయంగా భావించడం మనందరి బాధ్యత. మరోసారి రామచంద్ర ఆంజనేయులు గారికి నా ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.